ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం ద్వితీయ అధ్యాయంలో 3 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 4వ శ్లోకం తెలుసుకుందాము. చదవండి. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. హే అరిసూదన అంటే శత్రువులను నశింపజేసేటువంటి, మధుసూదన అంటే కృష్ణ, పూజార్హవు పూజించుటకు తగినటువంటి, భీష్మం ద్రోణంచ భీష్ముని మరియు ద్రోణాచార్యుని కూడా, సంఖ్యే అంటే యుద్ధం నందు, అహం నేను, కథం ఎట్లు, ఇషుభిః అంటే బాణాలతో, ప్రతియోత్స్యామి ఎదిరించి యుద్ధం చేయుదును. హే కృష్ణ, పూజింపదగినటువంటి భీష్మ ద్రోణాదులను యుద్ధంలో నేను వారిని ఎదిరించి బాణాలతో ఏ విధంగా యుద్ధం చేయగలను అని అర్జునుడు అంటున్నాడు. ఇంతకు పూర్వము క్లైభ్యం అస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోతిష్ట పరంతప అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించాడు. ఉత్తిష్ట లే, గాంధీవం చేత పోను, యుద్ధం చెయ్యి అని ఏ విధంగా పురికొల్పినాడు యుద్ధానికి. ఒక్కోసారి వీరులకు కూడా వారి యొక్క బలం యొక్క విస్మృతి అవుతుంది. అప్పుడు ఎవరైనా పురికొల్పి ప్రోత్సహించేవారు కావాలి. ఈ విధంగా రామాయణంలో సీత యొక్క అన్వేషణలో బయలుదేరినటువంటి జాంబవంతుడు మరియు ఆంజనేయుడు ప్రముఖులుగా కలిగినటువంటి సైన్యము సముద్ర తీరానికి వెళ్లారు. సీతాదేవి లంకలో ఉందని జాడ కూడా దొరికింది. కానీ ఆమెను దర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మరి లంకకు చేరుకోవాలి. అప్పుడు ఎవరు పోగలరు అని ప్రశ్న పడింది. అందరంటారు, నా సామర్థ్యం గింతనే ఉన్నది, నా సామర్థ్యం గింతనే ఉన్నది, నేను పోలేను, ఒకవేళ పోయినా మళ్ళీ తిరిగి రాలేను. ఇట్లా పరస్పరం వాళ్ళందరూ అంటూ ఉంటే అప్పుడు జాంబవంతుడు ఆంజనేయుడు ఒక మూల కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి, ఏమయ్యా హనుమ, ఇట్లా నువ్వు ఉదాసీనంగా కూర్చుంటే ఎట్లా? నువ్వు మహాబలవంతుడవు, శూరుడవు, వీరుడవు, అతి పరాక్రమవంతుడవు. నీవే ఇట్లా ఉంటే మరి మనం వచ్చినటువంటి కార్యము విఫలమైతే మనం ఏం ముఖం పెట్టుకొని పోతాం కిష్కిందకు అని అతన్ని ఉత్సాహపరిచి పురికొల్పినాడు. అతని బలాన్ని గుర్తు చేసినాడు. అప్పుడు అతడు జై శ్రీరామ్ అని అంటూ లంకపోయాడు కదా. అంటే అతనికి మునుల శాపం ఉంది, నీ యొక్క బలము నీకు ఎవరన్నా గుర్తు చేసే దగ్గర నీకు గుర్తుకు రాకపోవుగాక అని ఇట్లా శాపం ఉంది. అట్లా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అనేక ప్రకారాలుగా పరోక్ష రీతి చేత యుద్ధానికి పురికొల్పుతున్నాడు. కానీ పూర్తిగా చతికిలపడ్డాడు అర్జునుడు. ఇంతకు పూర్వము భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహేక్షితాం అని శ్రీకృష్ణుడు అనండి ఇంతకు పూర్వం మొదటి అధ్యాయంలో. ఇప్పుడు ఏ భీష్మ ద్రోణుల ఎదుట నువ్వు తీసుకొచ్చిన రథాన్ని నిలబెట్టినవో ఆ భీష్మ ద్రోణులే ఎటువంటి వారు అంటే పూజార్హులు, పూజనీయులు, వందనీయులు, అర్చనీయులు. అటువంటి వారితో నేను ఎట్లా యుద్ధం చేయాలి అని అంటున్నాడు. మధుసూదని టీక చూడండి, 8వ నంబరు, 48వ పేజీ. భీష్మం ఎవరు? భీష్ముడు పితామహం, మా పితామహుడు, మా తాత. ద్రోణం చ ద్రోణుడు కూడా ఎవరు? ఆచార్యం, మాకు విద్యలు నేర్పినటువంటి గురుదేవుడు. వారిని సంఖ్యే అంటే రణే, సంఖ్య అంటే ఇక్కడ రణమునందు, యుద్ధం నందు, ఇషుభిః అంటే సాయకైః బాణాల చేత, ప్రతియోత్స్యామి అనగా ప్రహరిష్యామి కథం
వారిని ఏ విధంగా కొట్టాలి, నేను వారితో ఏ విధంగా యుద్ధం చెయ్యాలి అని అర్జునుని యొక్క ప్రశ్న. అంటే నా కథంచిదపి ఇత్యర్థః, ఏ ప్రకారం చేత కూడా విచారించినా వారితో యుద్ధం చేయుట తగదు. యతః, ఎందువల్లనైతే అంటే తౌ పూజార్హౌ, వారు పూజనీయులున్నారు, పూజ చేయుటకు అర్హులున్నారు, వాళ్ళు పూజ్యులున్నారు. కుసుమాదిభి అర్చన యోగ్యం, పూల చేత వాళ్ళ పాదాలకు పూజ చేయుటకు అర్హులున్నారు వాళ్ళు. అటువంటి వారి చేత నేను ఏ విధంగా యుద్ధం చెయ్యాలి? పూజార్హాభ్యాం సహా క్రీడాస్థానే అపి వాచా అపి హర్షఫలకమపి లీలా యుద్ధం అనుచితం. కిం పునః యుద్ధభూమౌ శరైః ప్రాణత్యాగ ఫలకం ప్రహరణం ఇత్యర్థః. హే కృష్ణ, వాళ్ళు పూజకు యోగ్యులున్నారు. అటువంటి వారి చేత మాట వరుసకైనా లీలా మాత్రముగానైనా ఆటలలోనైనా గాని వాళ్ళతో యుద్ధం చేయకూడదు. ఒకటిగా లీలగా ఆట ఆడతారు కదా యుద్ధం చేసినట్టు, అట్లా కూడా ఆడకూడదు. వాళ్ళతోని మాటలతోని కూడా వాళ్ళను ఏ విధమైనటువంటి పరుష వాక్యాలు మాట్లాడొద్దు. అటువంటి వాళ్ళు పూజనీయులు, వందనీయులు. క్రీడా స్థానే అపి అంటే ఆట స్థలములో కూడా, వాచా అపి మాట వరుసకైనా గాని, హర్ష ఫలకం అపి వినోదంగానైనా గాని, లీలా యుద్ధం అనుచితం, ఒక లీలగా వారితో యుద్ధం చేయుట కూడా అనుచితమైతే కిం పునః యుద్ధ భూము శరైః ప్రాణత్యాగ ఫలకం ప్రహరణం. మరి ఈ యుద్ధ భూమిలో ప్రాణాలను తీసేటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో వారితో నేను యుద్ధం చేయడము, వారిని నేను శరములతో అంటే బాణములతో కొట్టడము ఎలా సంభవం? ఉచితం కాదు, యోగ్యం కాదు. హే మధుసూదన, హే హరిసూదన అని కృష్ణుని 2 శబ్దాల చేత సంబోధించినాడు. హరిసూదన అంటే శత్రువులను నాశనం చేసేవాడు, సూదనం చేయుట అంటే నాశనం చేయుట. మధుసూదన అంటే మధు అనేటువంటి రాక్షసుని నాశనం చేసినందువల్ల మధుసూదనుడు అనబడ్డాడు. అయితే ఇక్కడ మధుసూదన సరస్వతి స్వామీజీ అంటాడు, మధుసూదన హరిసూదన ఇది సంబోధన ద్వయం శోక వ్యాకులత్వేన పూర్వాపర పరామర్శ వైకల్యాత్. ఈ 2 సంబోధనలు అర్జునుడు చేశాడు అనంటే అతని బుద్ధి స్థిరం లేదు. ఎందుకంటే మోహగ్రస్తుడైనాడు, శోకం చేత వ్యాకులుడైనాడు, వ్యగ్రచిత్తంలో ఉన్నాడు. అందువల్ల 2 సార్ల సంబోధనలు చేయడము ఇది పూర్వాపర పరామర్శ వైకల్యాత్. పూర్వాపర పరామర్శ విచారణ లేనివాడయి వివేకాన్ని కోల్పోయి అతడు స్మృతి తప్పిన వాడైపోయినాడు. ఏం మాట్లాడుతున్నా అనేది అతనికి తెలుస్తలేదు. అందుకని అతడు పొరపాటున అన్నాడు. 2 సంబోధనల చేత పొరపాటున శ్రీకృష్ణుని సంబోధించాడు అని మధుసూదన స్వామి అంటాడు. కానీ దానికి కూడా అభిప్రాయం ఉంది అని అంటూ మా గురుదేవులు చెప్పారు. మేము అధ్యయనం చేస్తున్న కాలంలో మా గురుదేవులు చెప్తారు, చూడు హరిసూదన అంటే శత్రుసూదన, శత్రువులను నాశనం చేయుట అనేది నీకు నాకు సమానం. మీరే అంటారు పరంతప అని. అర్జునుడిని అప్పుడప్పుడు పరంతప అని సంబోధిస్తాడు కృష్ణుడు. ఇది సరిగ్గా ఉంది, మన ఇద్దరికి సమానం ఉంది. కానీ ఈ మధుసూదన అనే శబ్దం చేత తాత్పర్యం ఏంటంటే, చూడు మధు అనేటువంటి రాక్షసుని నువ్వు చంపినవు, నీకు మధుసూదన అనేటువంటి పేరు ఇది యోగ్యం ఉంది. కానీ ఇప్పుడు నన్ను ఏమని ప్రేరణ చేస్తున్నావు? నువ్వు బంధుసూదనుని చేస్తున్నావు. నన్ను బంధుసూదనుని అంటే అంత బంధువులే కదా ఎదురుగా నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా. బంధుసూదనుని చేస్తున్నావు, గురుసూదనుని చేస్తున్నావు, నన్ను గురువులనే చంపమంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు రాక్షసుని చంపినావనంటే అది నీకు యోగ్యం ఉంది. కానీ నాకేం చెప్తున్నావు నువ్వు ఇప్పుడు? ఇక్కడ గురుసూదన, గురువులు ఉన్నారు ఎదురుగా. చూడు భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేశాంచ మహీక్షితాం అని చెప్పి వారిద్దరి ఎదురుగా నిలబెట్టి నాకు వాళ్ళని చంపమని అంటున్నావు. ఇది ఉచితమా? హే కృష్ణ, నీకు నన్ను గురుసూదనుని చేస్తున్నావు, పితామహ సూదనుని చేస్తున్నావు, బంధుసూదనుని చేస్తున్నావు. ఇది నీకు ఉచితమా అని ఈ విధంగా అడగడానికి మధుసూదన అనే ఈ సంబోధన చేయడం జరిగింది అని మాకు పెద్దలు చెప్పారు. ఇది కూడా సరిగ్గానే ఉంది కదా. ఆయన ఎప్పుడైనా బంధుసూదనుడు అయ్యిండా? కృష్ణుడు బంధువులను చంపిండా? మరి నన్నెందుకు చంపమంటాను? నువ్వు చంపలేదు,
బంధువులను, ఒక్కడిని మాత్రం చంపిండు, కంసమామను. కంససూదనుడైండు, కానీ ఇంకా ఎవరిని చంపలే. వాడు దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని చంపాల్సిందే కంసుని. కానీ ఈ భీష్మ ద్రోణాదులు వీళ్ళు పూజకు యోగ్యులయ్యా, వీళ్ళని ఎట్లా చంపమంటాను నాకు? ఈ విధంగా మధుసూదన అనే సంబోధనలో అభిప్రాయం ఉంది అని మా గురువు గారు చెప్పారు. అతః అందువల్ల న మధుసూదన అరిసూదన ఇది అస్య అర్థస్య పునరుక్తత్వం దోషః. అయితే వ్యగ్రచిత్తుడయ్యి అర్జునుడు మధుసూదన అరిసూదన అని సంబోధించాడు, ఇది పునరుక్తి దోషం కాదు అని ఈ విధంగా మధుసూదన సరస్వతి స్వాముల వారు సమన్వయం చేస్తున్నాడు. ఎందుకంటే చెప్పిన శబ్దాన్నే మళ్లీ చెప్తే పునరుక్తి దోషం అవుతుంది. ఉక్తి అంటే చెప్పుట, చెప్పిన దాన్ని మళ్లీ చెప్తే పునరుక్తి, అది దోషమనబడుతుంది శాస్త్రంలో. కానీ వేదాంత శాస్త్రంలో, భక్తి శాస్త్రంలో పునరుక్తి అనేది దోషం కాదు. పునరుక్తి నా దోషం కింటూ భూషణమేవ అని శ్రీ వార్తికారులు సురేశ్వరాచార్యులు మానసోల్లాసంలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ పునరుక్తి అనేది ఏమి దోషంగా పరిగణించవద్దు అంటాడు. యుద్ధం మాత్రమపి యత్ర నా ఉచితం దూరే తత్ర వదః ఇది ప్రతివచ్యామిత్యనేన సూచితం. ఇక్కడ అర్జునుడు ఇషుభిః ప్రతివచ్యామి కథం అన్నాడు కదా, బాణాల చేత వారిని నేను ఎదిరించి యుద్ధం చేసి వారిపైన ప్రహారం ఏ విధంగా చేయగలను అని అన్నాడు కదా. ఈ ప్రతివచ్యామి అనే శబ్దం చేత అర్జునుని యొక్క అభిప్రాయం ఏమిటంటే, చూడు, వారితో యుద్ధమే చేయకూడదు, లీలా మాత్రంగా కూడా వారితో యుద్ధం చేయకూడదు. అలాంటప్పుడు వారిని వధించడం అయితే దూరమే అంటాడు. ఎలా వధించగలను నేను వారిని అని అర్జునుడి యొక్క అభిప్రాయం. అథవా లేక పక్షాంతరం చేత పూజార్హౌ కథం ప్రతివచ్యామి, ఈ విధంగా అన్నాడు ఎవరు? అర్జునుడు. పూజనీయులైనటువంటి వారిని నేను ఏ విధంగా ప్రహరణం చేయగలను, వారితో ఏ విధంగా యుద్ధం చేయగలను అన్నాడు కదా. ఇక్కడ పూజార్హౌ అనేది భీష్మ ద్రోణాదులకు విశేషణం. ఇప్పుడు కూడా అన్వయ పద్ధతిలో మనం శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు ఎట్లా అన్వయం చేయాలంటే, విశేషణం పురస్కృత్య విశేష్యం తదనంతరం కర్తృకర్మ క్రియాయుక్తం ఏతదన్వయ లక్షణం అని అన్వయం యొక్క లక్షణం ఈ విధంగా చేయబడింది. ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ అని ఉంటాయి, అప్పుడే ఆ వాక్యం పూర్తి అవుతుంది. కర్త కర్మ క్రియ ఉండాలి. అయితే అన్వయం చేసేటప్పుడు కర్త యొక్క విశేషణాలు ఏమున్నాయి మొదలు చెప్పి కర్తని చెప్పాలి, కర్మ యొక్క విశేషణాలు ఏమున్నాయి అవి మొదలు చెప్పి కర్మని చెప్పాలి, క్రియ యొక్క విశేషణాలు ఏముంటాయి అవి చూసి ఆ క్రియా విశేషణాలు మొదలు చెప్పి తర్వాత క్రియని చెప్పాలి. ఈ విధంగా కర్త కర్మ క్రియ. రాముడు రావణుని చంపెను, రాముడు ఎవరు ఇక్కడ? కర్త. కర్మ ఎవరు? రావణుడు, చంపబడేవాడు. క్రియ ఏమిటి? చంపుట. కర్త కర్మ క్రియ ఈ విధంగా ఉంటాయి. అయితే మొదలు విశేషణం చెప్పాలి. కర్త యొక్క విశేషణాలు, కర్మ యొక్క విశేషణాలు మరియు క్రియ యొక్క విశేషణాలు. దేనికి విశేషణాలు ఉంటాయో ఆ విశేషణాలు మొదలు చెప్పి అప్పుడు కర్తన కర్మన క్రియన చెప్పాలి. ఇది అన్వయ పద్ధతి. అయితే శ్లోకంలో మనము పూజార్హ వరిసూదన అది చివరిలో ఉంది. శ్లోకంలో భీష్మ ద్రోణులను మొదలు చెప్పినాడు. అయితే ఇక్కడ భీష్మ ద్రోణులకు పూజార్హౌ అనేటువంటిది విశేషణం కాబట్టి దీన్ని మొదలు తీసుకోవాలి. అందుకని పూజార్హౌ భీష్మ ద్రోణౌ అని ఈ విధంగా అన్వయం చేసుకోవాలి. అయితే పూజార్హౌ అనేది మొదలు చెప్పబడింది, ఆ తర్వాత భీష్ముని ద్రోణుని చెప్పింది. అయితే ఈ విధంగా చెప్పడంలో ప్రకారాంతరం చేత దాన్ని అన్వయం చేసి మధుసూదన స్వాముల వారు ఈ విధంగా చెప్తున్నారు. పూజార్హయో ఏవ వివరణం భీష్మం ద్రోణంచ ఇతి. భీష్మ ద్రోణులకు పూజార్హులు అని వివరణం ఇచ్చినాడు, ఇక్కడ విశేషణం పెట్టినాడు. అయితే ఇది ఎట్లుందంటే ఒక ఉదాహరణ చెప్తాడు. దౌ బ్రాహ్మణవు భోజయ, ఇదొక వాక్యం పలికినాడు ఒక వ్యక్తి. దౌ అంటే ఇద్దరు, బ్రాహ్మణవు అంటే ఇద్దరు బ్రాహ్మణులను వాళ్లకు భోజనం చేయించండి. భోజయ
భోజనం చేయించండి, 2 బ్రాహ్మణులకు భోజనం చేయించండి అని ఒక వాక్యం పలికినాడు. అప్పుడు జిజ్ఞాస కలుగుతుంది, ఎవరు వాళ్ళు? 2 బ్రాహ్మణులు అంటే ఎవరు? అంటే దేవదత్తం యజ్ఞదత్తం చైతివత్ సంబంధ. ఆ బ్రాహ్మణులు 2 ఎవరయ్యా అంటే దేవదత్తునికి మరియు యజ్ఞదత్తునికి భోజనం చేయించండి. అయితే మొట్టమొదలు 2 బ్రాహ్మణులు అని చెప్పినాడు, 2 బ్రాహ్మణులకు భోజనం చేయించండి అని చెప్పినాడు. కానీ తర్వాత దేవదత్తుడు యజ్ఞదత్తుడు అన్నప్పుడు వారు బ్రాహ్మణులని చెప్పలే. దేవదత్తుడు యజ్ఞదత్తుడు 2కి భోజనం చేయించండి అని చెప్పేటప్పుడు వారికి బ్రాహ్మణులని చెప్పలే. చెప్పకున్నా గాని మొదటి వాక్యం చేత తెలిసిపోతుంది. మొదలన్నాడు 2 బ్రాహ్మణులకు అన్నాడు, తర్వాత దేవదత్తుడు యజ్ఞదత్తుడు అన్నాడు. ఆహా, వీరిద్దరు బ్రాహ్మణులు అని తెలుసుకుంటాడు. అట్లా ఇక్కడ పూజార్హౌ అని మొదలు చెప్పినాడు. తర్వాత ఎవరు పూజార్హులు? ద్రోణుడు మరి భీష్ముడు అని చెప్పేటప్పుడు పూజార్హులు అని చెప్పలే, మొట్టమొదలే చెప్పినాడు. తర్వాత కేవలం నామోల్లేఖన చేసినాడు. అప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి? పూజార్హులు అంటే వీరే, భీష్ముడు మరియు ద్రోణుడు పూజార్హులు అని తెలుసుకోవాలి. అయం భావ, ఇక్కడ తాత్పర్యం ఏందనంటే దుర్యోధనాదయ నా పురస్కృత్య భీష్మద్రోణౌ యుద్ధాయ సజ్జీభవంతి. ఈ దుర్యోధనాదులు భీష్మద్రోణులను ముందు పెట్టుకోకుండా వాళ్ళు యుద్ధం చేయలేరు. ఎట్లా చేస్తారు? ఏం తాకత్తు ఉన్నదని వాళ్ళ దగ్గర? భీష్మద్రోణాలు ఉన్నారనే వాళ్ళ బలంతో యుద్ధం చేయడానికి వాడు సిద్ధమైనాడు. అందువల్ల భీష్మద్రోణులను ముందు పెట్టుకోకుండా దుర్యోధనాదులు యుద్ధాయ నా సజ్జీభవంతి, యుద్ధం చేయుటకు వాళ్ళు ముందుకు రారు, సిద్ధం కారు. తత్ర తాభ్యాం సహా యుద్ధం నా తావత్ ధర్మ. అయితే అటువంటి భీష్మద్రోణులతోనే యుద్ధం చేయుట మనకు తగదు, ఇది ధర్మం కాదు. ఎందుకు ధర్మం కాదయ్యా? యుద్ధం ధర్మమే కదా క్షత్రియులకు. అంటే పూజాదివద్ అవిహితత్వాత్, గురువులను పూజించవలెను అని శాస్త్రవచనం ఉందా లేదా? మరి అట్లా గురువులను చంపవలెను అనే వాక్యం ఉందా? అట్లా విధానం చేసింది ఉండదా? గురువులను చంపవలెను, గురువులను పూజింపవలెను అని ఎట్లా శాస్త్రవచనం ఉంది, గాని గురువులను చంపవలెను అని ఏ విధంగా ఏమైనా విధానం ఉందా? లేదు. అందుకని వారితో యుద్ధం చేయుట అధర్మం, ధర్మం కాదు. నచ అయం అనిషద్ధత్వాత్ అధర్మ అపి న భవతి ఇది వాచ్యం. అయితే ఒకవేళ కృష్ణుడు అనవచ్చు, అయ్యా చూడు అర్జున, ఇదేమి వారిని చంపుట అనేది ఇది నిషిద్ధం కాదు. ఎందుకంటే యుద్ధ ధర్మం ఉన్నది, యుద్ధంలో వచ్చి నిలబడ్డాడు, యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి సంకోచం ఎందుకు చేస్తున్నావు? వాళ్ళైతే యుద్ధం చేయడానికే నిలబడ్డారు, వాళ్ళు నీతో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడ్డారు. మరి వాళ్ళతో యుద్ధం చేయను అని అంటావు ఎందుకు? ఏం నిషేధం ఉన్నది? నిషేధం ఏమి లేదు, వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని అంటూ. యుద్ధం చేయొచ్చు. మరి ఇది అధర్మం కూడా కాదు. క్షత్రియుని యొక్క ధర్మం ఉన్నది యుద్ధం చేయుట. అందుకని అధర్మం ఎక్కడ ఉన్నది? చెయ్యి, యుద్ధం చెయ్యి, వారితో కూడా యుద్ధం చేయవచ్చు. ఇది నిషిద్ధం కాదు, అధర్మం కూడా కాదు అని అంటే, కృష్ణ అట్లా అనకు. ప్రోద్బలం చేసి పాపం లోపల నన్ను ప్రవృత్తి చేస్తున్నావు నువ్వు. నన్ను జబర్దస్తి చేసి పాపం చేయడానికి పురికొల్పుతున్నావు నువ్వు. అట్టెట్లా మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు సర్వజ్ఞుడు ఉన్నావు, సకల శాస్త్రవేత్త ఉన్నావు, నీకు తెలియదా శాస్త్రం ఏం చెప్తుంది? చూడు, గురుం హుంకృత్య త్వంకృత్య విప్రం నిర్జిత్య వాదతః శ్మశానే జాయతే వృక్షః కంకగృద్రోపసేవితః. శాస్త్రం చెప్తుంది చూడు, గురువుని ఎప్పుడు కూడా హుంకరించి మాట్లాడరాదు, అని ఇట్లా మాట్లాడరాదు గురువును. మరి త్వంకృత్య, నీవు అని ఈ విధంగా సంబోధించరాదు గురువును. హుంకరించి మాట్లాడరాదు, గద్దించి మాట్లాడరాదు, మరియు నీవు అని ఈ విధంగా సంబోధన చెయ్యొద్దు గురువులను. పూజ్యులున్నారు వారు, మీరు అని సంబోధించాలి, సౌమ్యంగా మాట్లాడాలి, గద్దించి హుంకరించి మాట్లాడొద్దు. విప్రం నిర్జిత్య వాదత, మరియు విప్రులను అంటే బ్రాహ్మణులను వాదంలో ఓడించకూడదు. శాస్త్రం ఉన్నది బ్రాహ్మణులను, ఎందుకంటే బ్రాహ్మణో భూసురోత్తమ, బ్రాహ్మణులు వాళ్ళు భూమిపై ఉన్నటువంటి దేవతలయ్యా. అటువంటి వారిని వాదంలో ఓడిస్తే వారి యొక్క మనస్సును బాధ పెట్టినట్టు కాదా? అందుకని బ్రాహ్మణులతో వాదం చేయకూడదు.
ఒకవేళ బ్రాహ్మణులతో వాదం చేసి వాళ్ళను ఓడించినావనుకో, మరియు గురువును హుంకరించి గద్దించి నీవు అని ఈ విధంగా మాట్లాడినావనుకో, అటువంటి వాడు ఏమవుతాడు తెలుసా? శ్మశానే వృక్ష జాయతే, శ్మశానంలో వాడు చెట్టై పుడతాడు అని చెప్తున్నది. ఆ చెట్టు మీద ఏమి నివసిస్తాయి? కంక గృద్రోపసేవిత, అన్ని పీనిగలను తినేటువంటి, పచ్చి మాంసం పిక్క తినేటువంటి భోజగద్దలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గద్దలు, రాబందులు, గద్దలు, కాకులు అవి పుట్టి అక్కడ ఉంటారు అని చెప్తున్నది. చూడు, శాస్త్రం అట్లా చెప్తే మీరేమో గురువులను చంపు అని అంటే ఇది ఎంతవరకు యోగ్యం? నువ్వు సర్వజ్ఞుడు ఉన్నావు, భగవంతుని ఉన్నావు, అవతార పురుషుని ఉన్నావు, నీవే ఈ విధంగా చెప్పవచ్చునా నాకు అని అర్జునుడు అంటాడు. గురుం హుంకృత్య త్వంకృత్య ఇత్యాదిన శబ్ద మాత్రేణ అపి గురుద్రోహో యదా అనిష్ట ఫలత్వ ప్రదర్శనేన నిషిద్ధ తదా కిం వాచ్యం తాభ్యాం సహ సంగ్రామస్య అధర్మత్వేన నిషిద్ధత్వే చ ఇతి. హే కృష్ణ, శబ్ద మాత్రం చేత కూడా గురువులను తిరస్కరించరాదు, హుంకరించి మాట్లాడరాదు, నీవు అని సంబోధించరాదు. అటువంటి శాస్త్రం చెప్తూ ఉంటే, గురుద్రోహం చేయకూడదు అని చెప్తూ ఉంటే, మీరు గురువులను చంపడం ఏం నిషేధం లేదు, ఏం అధర్మం కాదు అని నన్ను ప్రోత్సహిస్తున్నావు ఎందుకు? పురికొల్పుతున్నావు యుద్ధానికి ఎందుకు? ఈ విధంగా అర్జునుడు అంటాడు. తర్వాత 5వ శ్లోకానికి అవతారిక. నను భీష్మ ద్రోణయోహో పూజార్హత్వం గురుత్వేన ఏవ. అర్జున, ఏమయ్యా పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు భీష్మ ద్రోణాదులు గురువులు కాదని నేను అంటినా, గురువులే. కానీ ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో వారి యందు గురుత్వం పెట్టుట ఉచితం కాదు. వాళ్ళు గురువులే, నేను కాదంటలేను. కానీ యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత వారి యందు గురుత్వ భావన పెట్టుట ఉచితం కాదు. ఎందుకంటే వాళ్ళు గురుత్వము చేత రాలే యుద్ధంలోకి, యుద్ధం చేయడానికి వచ్చినారు వాళ్ళు. మరి ఇప్పుడు గురువులను ఎట్లా భావిస్తావు నువ్వు వాళ్ళని? ఏవం అన్యేషామపి కృపాధీనం, కేవలం భీష్మద్రోణులే కాదు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా అందరూ గురువులే, నేను కాదనను. కానీ వారిప్పుడు యుద్ధ భూమిలోకి ఏ భావనతో వచ్చారు? నా శిష్యుడు అర్జునుడు, నేను గురువునైన భావనతో వచ్చారా ఇక్కడికి? నీతోనే యుద్ధం చేయడానికి వచ్చినారు. ఏం విచారం చేస్తున్నావు నువ్వు? నచ తేషాం గురుత్వేన స్వీకార సాంప్రతం ఉచిత. అందువల్ల వారిని ఇప్పుడు గురుత్వ భావన చేత స్వీకరించుట ఉచితం కాదు. ఎందుకంటే శిష్యునికే ద్రోహం చేయడానికి వచ్చినారు వాళ్ళు. ప్రతిపక్షంలో నిలబడి శిష్యునికే ద్రోహం నీతోనే యుద్ధం చేసి నిన్నే చంపుదామని వచ్చారప్ప. నువ్వు గురువు అని ఎట్లా భావిస్తున్నావు నువ్వు వాళ్ళను? నీకు విద్య నేర్పినప్పుడు గురుకులం లోపల గురువులు ఉండేది, లేదా హస్తినాపురం లోపల గురువులుగా భావించావు, అది ఉచితమే. కానీ యుద్ధ రంగంలో వాళ్ళు నీతోని యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని గురువులను ఎట్లా భావిస్తున్నావు నువ్వు? అందుకని గురుత్వ రూపం చేత స్వీకరించుటకు ఉచితము కాదు, నువ్వు వారితో యుద్ధం చేయదగిందే. ఇంకేమంటాడు శ్రీకృష్ణుడు? చూడు, గురువులైనా గాని చంపొచ్చు. ఎట్లా? గురో అప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పత ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. చూడు, అవలిప్తస్య గురోహో, గర్వం చేత కూడినటువంటి గురువును, దర్పం చేత కూడినటువంటి గురువును, మరియు కార్యాకార్యం అజానత, ఏది కార్యము ఏది అకార్యము అనేటువంటి వివేకము లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఏది యోగ్యము ఏది అయోగ్యము, ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అనేటువంటి వివేకం లేకుండా ఏ గురువులైతే ప్రవర్తిస్తారో, మరి ఉత్పత ప్రతిపన్నస్య, మరి ఉన్మార్గంలో వెళ్లేటువంటి వారు, కుమార్గంలో వెళ్లేటువంటి వారు, చెడు మార్గంలో వెళ్లేటువంటి గురువులను పరిత్యాగో విధీయతే, వాళ్ళను త్యాగం చేయాల్సిందే అని మహాభారతము శాంతి పర్వము 57వ అధ్యాయము 7వ శ్లోకము, మరియు ఇదే శ్లోకము రామాయణంలో అయోధ్యాకాండలో 21వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉంది. కాబట్టి మహాభారతం చెప్తుంది, రామాయణం కూడా చెప్తుంది. ఏమని? దర్పం చేత కూడినటువంటి, గర్వం చేత కూడినటువంటి గురువును, మరియు కార్యకార్య వివేకం లేకుండా వ్యవహరించేటువంటి గురువును, మరియు కుమార్గంలో
నడిచేటువంటి గురువును పరిత్యాగో విధీయతే, అతన్ని వదిలేసేయాలి, ఉపేక్ష చేయాలి అని ఈ విధంగా శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఇది స్మృతేహే, ఈ విధంగా స్మృతి వాక్యం ఉన్నందువల్ల తస్మాత్ ఏషాం యుద్ధ గర్వేణ అవలిప్తానాం అన్యాయ రాజ్య గ్రహణేన శిష్య ద్రోహేన చ కార్యాకార్య వివేక శూన్యానాం ఉత్పత నిష్ఠానాం వదహేవ శ్రేయాన్ ఇత్యాశంక్యాః. ఇప్పుడు ఈ స్మృతి ప్రమాణాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వారు, స్మృతిలో ఏ విధంగా చెప్పబడిందో ఆ లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధ గర్వేణ, గర్వంతో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడ్డారు. భీష్మునికి ద్రోణునికి నేను అతిరథుణ్ణి, నాతో యుద్ధం చేసే సమర్థులు ఎవరు లేరు, మరి పైగా ఎటువంటి గర్వం ఉన్నదంటే నన్ను ఎవడు కూడా చంపలేడు, ఎందుకు, నాకు ఇచ్చా మృత్యు వరం ఉన్నది, నేను చావాలనుకుంటే చేస్తా, నన్ను చంపేవాడు ఎవడు లేడుగా అనేటువంటి గర్వం ఉన్నది. మరి యుద్ధం లోపల పరాక్రమవంతుని అనేటువంటి గర్వం ఉన్నది. మరి గురువు అయినటువంటి ద్రోణాచార్యునికి ఈ శిష్యులు నన్నేం చేస్తారు, నేను గురువునున్నా, గురువు గొప్పోడు ఉంటాడా, శిశువు గొప్పోడు ఉంటాడా? శిష్యుడు ఎంత నేర్పరి అయినా గాని గురువు యొక్క అనుభవం ముందు తక్కువనే. అందుకని వీళ్ళేం నాతో యుద్ధం చేస్తారు అనేటువంటి ఒక గర్వం ఉన్నది వాళ్ళకు. మరియు శిష్యున్నే చంపడానికి వచ్చి నిలబడ్డారు శిష్యద్రోహులు వాళ్ళు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు ఎవరు ఆయన శిష్యులే కదా. మరి శిష్యులను చంపడానికి యుద్ధంలో వచ్చి నిలబడ్డాడంటే శిష్యద్రోహి కాదు ద్రోణాచార్యుడు. మరి అన్యాయం చేత రాజ్యగ్రహణేన, చూడు దుర్యోధనుడు అన్యాయం చేత జూదమాడి రాజ్యాన్ని అపహరించండి కదా. మరి దుర్యోధనునికి వీళ్ళు పుష్టినిస్తూ వానికి సహకరిస్తూ యుద్ధంలో వచ్చి నిలబడ్డారంటే వీరు కూడా ఎటువంటి వారు, దుర్మార్గులు. దుర్యోధను వల్ల వానికి సాతిచ్చి వానికి పుష్టినిచ్చి వాని పక్షంలో వచ్చి నిలబడ్డారంటే మరి వారు కూడా దుర్మార్గులు. మరి కార్యకార్య వివేక శూన్యులు, వాళ్ళకి ఇంత మాత్రం తెలియదా, మా శిష్యులతోని లేదా మా మన్మలతోని భీష్మునికి కానీ ద్రోణాచార్యునికి కానీ ఇంత మాత్రం వివేకం ఉండకూడదా? పోనీ వారు యుద్ధాన్ని అయినా చేయడానికి ఎలా వచ్చారు ఇక్కడికి? దుర్యోధనతోనైనా చెప్పి యుద్ధాన్ని విరమించేటువంటి ఉపాయం చెయ్యాలి. సరే, వాడు మూర్ఖుడు, వాడు వినలేదు, వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది యుద్ధంలోకి? ఒకవేళ దుర్యోధనునికి సపోర్ట్ గనక ఇయ్యలేని వారైతే యుద్ధంలోకి వచ్చేవారా? రాకుండారు కదా. మరి యుద్ధంలోకి వచ్చారంటే దుర్యోధనునికి పుష్టినివ్వడానికి వచ్చారు, అని పక్షంలో నిలబడ్డారు, యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. మరి దుర్యోధన వలనే వీళ్ళు కూడా శిష్యద్రోహులు. అందువల్ల ఏ ప్రకారంగా విచారం చేసినా ఆ స్మృతి వాక్యం వీళ్ళలో 100% అన్వయిస్తుంది. కాబట్టి వారు చంపదగిన వారే. అందుకని వదహ ఏవ శ్రేయాన్, భీష్ముని, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి వాళ్ళని తప్పకుండా చంపడమే శ్రేయస్కరం, నీకు కళ్యాణం అవుతుంది, అందుకని చంపు. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి పురికొల్పినాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, హే కృష్ణ, ఎలా చంపాను నేను వాళ్ళని చంపకుండా ఉండడమే శ్రేయస్కరం. ఎందుకంటే వాళ్ళు పూజనీయులు, వందనీయులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. అందుకని వారిని చంపకుండా ఉండడమే శ్రేయస్కరము అని 5వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. చదవండి. గురోన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. హే కృష్ణ, మహానుభావాన్, ఈ భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వారు ఎటువంటి వారు? వీళ్ళు గొప్ప తపో విద్యాది సంపద కలిగినటువంటి వారు. అటువంటి గురువులను, పూజ్యులను అహత్వ అంటే చంపకుండా ఉండడమే ఈ లోకంలో శ్రేయస్కరం. ఇంకా ఏ విధంగా? భైక్ష్యం భోక్తుం అపి, బిచ్చమెత్తుకొని జీవనం గడుపుట శ్రేయస్కరము అంటాడు. వాళ్ళని చంపకుండా ఉండడము చాలా మంచిది. మరియు నువ్వు చంపకపోతే
వాళ్ళు చంపి రాజ్యాన్ని అపహరిస్తారే కదా, రాజ్యాన్ని వాళ్ళు కాజేసుకుంటారు కదా అంటే, సరే మంచిదే, నేను బిచ్చం ఎత్తుకొని బతుకుతా, అదే శ్రేయస్కరము. వాళ్ళని చంపకుండా నేను బిచ్చం ఎత్తుకొని బతికిందే చాలా శ్రేయస్కరము. హత్వాతు వాళ్ళని చంపినట్లయితే ఇహేవ ఇక్కడే అర్థకామాన్ అంటే అర్థములను కామములను, అర్థములంటే సంపదలు, కామములంటే భోగాలు, రుధిర ప్రదిగ్ధాన్ ఈ సంపదలు అర్థములు రక్తం చేత తడిసినటువంటి భోగాలవి. అటువంటి భోగాలను అనగా రక్తంలో తడిసిన భోగాల రూపంలో ఉన్న అర్థకామాలను భుంజీయ అంటే అనుభవింతును. వాళ్ళని ఒకవేళ చంపి రాజ్యాన్ని నేను పొందినానే అనుకో, అప్పుడు నాకు ప్రాప్తమయ్యేది ఏది? అర్థకామాలు. ఆ అర్థకామాలు ఎటువంటి? వారి యొక్క రక్తంతో తడిసినటువంటి రక్తపూరితమైనటువంటి ఆ భోగాలు నేను ఈ లోకంలో అనుభవించవలసి వస్తుంది. దాని చేత ఈ లోకంలో నేను రక్తపూరితమైనటువంటి భోగాలు అనుభవించగలనేమో కానీ మోక్షము లేదు, దాంతో స్వర్గము దొరకదు. అందువల్ల ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తానేమో గాని స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి మాత్రం ఉండదు అని అర్జునుడు అంటాడు. ఇప్పుడు మధుసూదని చూద్దాము. గురున్ అహత్వా పరలోక తావద్ అస్తియేవ. గురువులను చంపకుండా ఉంటే పాపం కలగదు, చంపకుండా వదిలిపెట్టడమే పుణ్యం. ఆ పుణ్య విశేషం చేత నాకు స్వర్గం నిశ్చితము అంటాడు. వాళ్ళని చంపకుండా ఉండడమే నాకు స్వర్గం నిశ్చితము, నాకు స్వర్గప్రాప్తి అవుతుంది. అస్మిస్తు లోకే వాళ్ళని ఒకవేళ చంపినాననుకో, అస్మిస్తు లోకే తైర్హృత రాజ్యానాం నో నృపాదీనాం నిషిద్ధం భైక్షమపి భోక్తుం శ్రేయః ప్రశస్తతరం ఉచితం నతు తద్వధేన రాజ్యమపి శ్రేయః ఇది ధర్మే అపి యుద్ధే వృత్తి మాత్ర ఫలత్వం గృహీత్వా పాపం ఆరోప్య బ్రూతే. హే కృష్ణ, చూడు, ఒకవేళ యుద్ధంలో ఎదురుగా వచ్చారు, యుద్ధం చేయడానికి నిలబడ్డారు, ఇది క్షత్రియ ధర్మం ఉన్నది, యుద్ధం చేయొచ్చు, వాళ్ళు గురువులైనా గాని చంపొచ్చు. ఎందుకంటే దర్పం చేత కార్యకార్య వివేకం లేక కుమార్గంలో ఉన్నటువంటి గురువులను త్యాగం చేయొచ్చు అని శాస్త్రం చెప్పింది కదా అనంటే, లేదు లేదు, నేను చంపను. ఎందుకంటే వారు రాజ్యాన్ని తీసుకుంటే తీసుకొని యుద్ధంలో గెలిచి, కానీ నేను మాత్రం వారితో యుద్ధం చేయను. ఎందుకంటే వారు పూజ్యులు ఉన్నారు, ఇప్పుడే చెప్పాను కదా, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు నన్ను చంపినా పర్వాలేదు, రాజ్యాన్ని తీసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం వారిని చంపను. ఇంకా క్షత్రియులకు భిక్షాచర్యం నిషిద్ధం, క్షత్రియులకు సన్యాసం తీసుకునేది నిషిద్ధం ఉన్నది. శత్రువులకే నిషిద్ధం ఉన్నదంటే ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో ఎవరు తీసుకుంటలేరు సన్యాసం? అందరు తీసుకుంటారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరు తీసుకుంటారు. కేవలం బ్రాహ్మణులకే విధానం చేసి ఉన్నది సన్యాసం, ఇతరులకు సన్యాసం తీసుకునే అధికారం లేదు. అందుకని నృపాదీనాం నిషిద్ధం భైక్షం అపి, క్షత్రియులకు సన్యాసం నిషిద్ధం ఉన్నది, అయినా కూడా నేను బిచ్చమెత్తుకునే బతుకుతా. అరే, సన్యాసం నిషిద్ధం ఉన్నది కదా, ఎట్లా నువ్వు సన్యాసం తీసుకుంటావు? ఎట్లా నువ్వు భిక్షువు అవుతావు? ఏ విధంగా భిక్షాటన చేసి నువ్వు జీవనం గడుపుతావు అనంటే, స్వామీజీ, హే కృష్ణ, విశ్వామిత్రుడు క్షత్రుడు కదా, విశ్వామిత్రుడు క్షత్రుడే కదా, రాజు ఉండే కదా, అయినా కూడా అతడు వశిష్ఠుని మీద ఒక రకమైనటువంటి ఈర్ష్య చేత, ద్వేషం చేత నేను బ్రాహ్మణత్వాన్ని పొంది తీరుతాను అని ఎన్నో సంవత్సరాలు అతడు తపస్సు చేసి చివరికి అతడు బ్రహ్మర్షి అయిందా లేదా? బ్రహ్మర్షి ఎవరైతారు? బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి ఋషి బ్రహ్మర్షి. మరి ఇప్పుడు అతడు బ్రహ్మర్షి అయినానంటే బ్రాహ్మణుడు అయినట్ట కాదా? ప్రయత్నం చేత. విశ్వామిత్రుడు క్షత్రుడు అయి ఉండి కూడా బ్రాహ్మణత్వాన్ని పొందిండా లేదా? పొందిండు. బ్రాహ్మణత్వం పొందిన తర్వాత ఇక సన్యాసానికి ఏం అడ్డంకు లేదు, సన్యాసం తీసుకోవచ్చు. అట్లా నేను కూడా విశ్వామిత్రుని వల్ల ప్రయత్నం చేసి నేను బ్రాహ్మణత్వాన్ని పొంది నేను సన్యాసాన్ని తీసుకుంటాను, భిక్షాచర్యాన్ని అవలంబిస్తాను నేను తప్పకుండా. ఇంకా ఆ విశ్వామిత్రుని కంటే కూడా నేను శ్రేష్ఠుణ్ణి అంటాడు అర్జునుడు. విశ్వామిత్రుని కంటే నేను శ్రేష్ఠుణ్ణి. ఎందుకు అంటే మేనక వచ్చినప్పుడు విశ్వామిత్రుడు పతనమైందా లేదా? నేను కాలేదు. ఊర్వశి నన్ను వరించి వస్తే కూడా నేను పతనం కాలేదు, ఆయన కంటే నేను శ్రేష్ఠుణ్ణే కదా. అందుకని నేను బ్రాహ్మణత్వాన్ని పొందుతాను,
మరి సన్యాసాన్ని స్వీకరిస్తాను, భిక్షాటన చేసుకొని బతుకుతా. అందుకని క్షత్రియోచితం కానప్పటికీ కూడా భిక్షాచర్యం ఏదైతే ఉందో దాన్ని నేను స్వీకరించి భిక్షాటన చేసి నేను జీవిస్తాను. ఇదే నాకు శ్రేయ అంటే ప్రశస్య స్తరం, ఇదే చాలా శ్రేష్టమైంది, ప్రశస్తతరమైంది, ఇదే ఉచితము. నతు తద్ వధేన, కానీ వారిని వధించుట ఇది యుక్తం కాదు. ఎందుకు? అధర్మం, గురువులను చంపుట, పెద్దలను చంపుట, ఇది అధర్మం ఉన్నది. రాజ్యమపి శ్రేయ ఇది ధర్మే అపి యుద్ధే, ఈ యుద్ధం ధర్మయుద్ధమే అయినప్పటికీ కూడా, ఆ రాజ్యాన్ని నేను పొందినప్పటికీ కూడా అది నాకు శ్రేయస్కరం కాదు, ప్రశస్తరము కాదు. ఎందుకనంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో వృత్తి మాత్ర ఫలత్వం గృహీత్వా పాపం ఆరోప్య వృత్తే, ఈ యుద్ధము కేవలం వృత్తి మాత్రం ఉన్నది. అంటే రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజ్యాన్ని గెలిచి కేవలం భోగాలు అనుభవించడానికి మాత్రమే ఈ యుద్ధం చేయబడుతుంది. అంతేగాని ఇది ధర్మయుద్ధం కాదంటాడు. ఎందుకంటే యుద్ధం 2 రకాలుగా ఉంటది అని మధుసూదన సరస్వతి స్వాముల వారి యొక్క అభిప్రాయం. యుద్ధం 2 ప్రకారాలు ఉంటది. ఏమిటేమిటి అనంటే వృత్తి ఫలకము, ధర్మ ఫలకము అని 2 ప్రకారాలుగా ఉంటది యుద్ధం. వృత్తి ఫలక యుద్ధం ఎట్లుంటది అనంటే కేవలము జీవిక కొరకే రాజ్యాన్ని పొంది ఆ భోగాలు అనుభవించేదే ముఖ్య ఉద్దేశం ఉంటది. జీవిక కొరకు అంటే బ్రతకడానికి రాజ్యాన్ని పొంది రాజ్య భోగాలను అనుభవించడం మాత్రం ఏదైతే ఉందో ఇది జీవిక వృత్తి, వృత్తి మాత్ర ఫలకం అంటాడు. ఇది ధర్మయుద్ధం కాదు. వృత్తి మాత్రము కొరకు, జీవిక కొరకు, జీవించడం కొరకు యుద్ధాన్ని గెలిచి రాజ్యాన్ని పొంది భోగాలు అనుభవించుట ఇది ధర్మయుద్ధం కాదు. మరి ధర్మయుద్ధం ఏదయ్యా? ధర్మఫలక యుద్ధం ఏ విధంగా ఉంటది అంటే అన్యాయాన్ని ప్రతిరోధించి నిరోధించి మరి దుష్టులను దమనం చేసినట్లయితే అది ధర్మయుద్ధం అనబడుతుంది. అది వృత్తి ఫలకం కాదు. అందుకని ఇప్పుడు మేము చేసే యుద్ధం ఏదైతే ఉందో ఇది కేవలం వృత్తి ఫలకము. ఏదో జీవన నిర్వహణ కోసమని యుద్ధం చేసి రాజ్యాన్ని పొంది రాజ్య భోగాలను అనుభవించాలని మేము యుద్ధం చేస్తున్నామే, కానీ ఇది ధర్మయుద్ధం కాదు. అందువల్ల వారిని చంపుట అధర్మము, యుద్ధం చేయుట అధర్మము, ఆ రాజ్యాన్ని పొంది భోగాలు అనుభవించుట కూడా అధర్మమే. అందువల్ల నేను క్షత్రియోచితము కానప్పటికీ కూడా సన్యాసము నేను స్వీకరించి ప్రయత్నం చేత సన్యాసాన్ని సాధించి భిక్షావృత్తిని స్వీకరించి భైక్షమును అంటే భిక్షా సమూహం, భైక్షం అంటే భిక్ష అనే శబ్దం అనేక అర్థాలు ఇస్తుంది. భిక్ష అంటే అన్నం కూడా భిక్ష అవుతుంది, అడుక్కోవడం కూడా భిక్ష అవుతుంది. మరి అన్నం యొక్క సముదాయానికి కూడా భైక్షం అంటారు. కాబట్టి నేను సన్యాసం స్వీకరించి భిక్ష వృత్తిని స్వీకరించి భిక్షాటన చేసి బ్రతుకుతాను, కానీ యుద్ధం చేయను. ఆ భిక్షాటనమే నాకు శ్రేయస్కరము అని అంటాడు. అప్పుడు మళ్ళీ శంక, నన్ను అవలిప్తత్వాదిన తేషాం గురుత్వ అభావ ఉక్త ఇత్యాశంక్య ఆహా మహానుభావాన్. అయితే దర్పం చేత గర్వం చేత కార్యకార్య వివేకరహితులయ్యి కుమార్గంలో ప్రవర్తించేటువంటి వాళ్లను గురువులను వదలొచ్చు కదా అని మేము చెప్పాం కదా ఇంతకు పూర్వం. మహాభారతం యొక్క ప్రమాణం, రామాయణం యొక్క ప్రమాణం ఇచ్చి అంటే లేదు స్వామీజీ, వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని ఎలా చంపగలను నేను? మహానుభావులంటే దాని అర్థమైంది అంటే మహానుభావ శ్రుత అధ్యయన తప ఆచారాది నిబంధన ప్రభావ ఏషాం తాన్. చూడు, వాళ్ళు అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినారు, తపస్సు చేసినారు, ఆచారవంతులు, నిష్ఠావంతులు, ధర్మపరాయణులు, అటువంటి వాళ్ళు కాబట్టి మహానుభావులు. వారి యొక్క ప్రభావము, వారి యొక్క ప్రతాపము అనూహ్యమైనటువంటిది. అటువంటి మహానుభావులను నేను చంపను. అయితే వాళ్ళు ఒకవేళ గర్వంతో నిచ్చితే రావచ్చు, మరియు విచారం లేకుండా కూడా రావచ్చు, కార్యకార్య వివేకం లేకుండా కూడా రావచ్చు యుద్ధానికి, మరియు కుమార్గంలో కూడా ప్రవర్తిస్తే ప్రవర్తించుగాక. కానీ వాళ్ళు పూజ్యులు, వందనీయులు, మహానుభావులు. అందువల్ల మహాత్ములైతే ఉండొచ్చు, కానీ వాళ్ళ ద్వారా కించిది ఏమన్నా దోషం గడించిందనుకో, అది దోషం కాదు, దోషం అనబడదు అంటాడు అర్జునుడు, ముందు చెప్తాడు. కాబట్టి
వాళ్ళు ప్రభావవంతులు, మహానుభావులు ఉన్నారు. తథాచ కాల కామాదయ అపి యైః వశీకృతాః తేషాం పుణ్యాతిశయశాలినాం న అవలిప్తత్వాది క్షుద్ర పాప్మ సంశ్లేషః ఇత్యర్థః. చూడు, వాళ్ళు కాలాన్ని కూడా జయించినారు. భీష్ముడు సామాన్యుడా? కాలుణ్ణి కూడా జయించండి అయ్యా. మృత్యు అతని దగ్గరికి రాదు, ఆయన రమ్మంటే రావాలి అంతే. కాలుణ్ణి కూడా జయించండా లేదా భీష్ముడు? మరి కామమును కూడా జయించండా లేదా? ఆ జీవనం బ్రహ్మచర్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిండా లేదా? మృత్యువును జయించినాడు, కాలాన్ని జయించినాడు, మరి కామాన్ని కూడా జయించినాడు. అటువంటి వాళ్ళను మరి పుణ్యాతిశయశాలినం, వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు ఉన్నారు. భీష్ముడు అంటే ఎటువంటి పవిత్రాత్ముడు ఉన్నాడు. అతని చరిత్ర లోపల ఏ విధమైనటువంటి కలంకం లేదు. ద్రోణాచార్యుడు కూడా బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుని ద్వారా పాపం జరుగుతుందా ఎక్కడైనా? గురువు ఉన్నాడు, మార్గదర్శకుడు ఉన్నాడు, శిష్యులను నడిపించేవాడు ఉన్నాడు. అతడు ఏ విధంగా పాపం చేస్తాడు? వాళ్ళు పుణ్యాత్ములు ఉన్నారు, ధర్మపరాయణులు ఉన్నారు, అనేక శాస్త్రాలను ఎరిగినటువంటి జ్ఞాతలు ఉన్నారు. అందువల్ల నా అవలిప్తత్వాది క్షుద్ర పాప సంశ్లేష ఇత్యర్థ. ఈ దర్పము, కార్యకార్య వివేకం లేకుండుట, మరి కుమార్గంలో పోవుట అని ఏదైతే మీరు చెప్పి వాళ్ళ యందు దోషాలు ఆరోపించావో వాటి చేత వాళ్ళకి ఏం పాపము శ్లేషం కాదు, అంటదు. ఆ చిన్న చిన్న దోషాలు వారిని అంటవు. ఏ విధంగా అంటే అగ్నిలో మనము మంచి కట్టెలేసినా, చెడ్డ కట్టెలేసినా, ఇంకా వేరే హేయమైనటువంటి పదార్థాలను వేసినా గాని దానికి ఏమైనా అంటుకుంటుందా అగ్నికి? కొన్ని హేయ పదార్థాలు వేసినాం అనుకో, అందులో తాకకూడనేటువంటి పదార్థాలు కూడా వేసినాం అనుకో, అగ్ని యొక్క ఏమైనా దోషం అంటుందా? ఏ దోషం లేదు. అట్లా ఈ మహానుభావులు ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు. అటువంటి వాళ్లకు నువ్వు దోషారోపణ చేస్తున్నావు. ఒకవేళ ఆ దోషాలు ఉంటే ఉండుగాక వాళ్ళలో, అయినా గానీ వాళ్ళకు అంటవు. ఆ దోషాలు ఉన్నా గానీ అంటవు. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు ఉన్నారు, తేజస్ సంపన్నులు ఉన్నారు, అగ్ని లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే పాపం అంటది, ఏమంటదు అని ఈ విధంగా చెప్పి ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తాడు. గురువున హత్వాహి మహానుభావాన్ అనే శ్లోకం పాదం ఉంది కదా, హి మహానుభావాన్ అనే రెండింటిని ఒక దగ్గర చేర్చినాడు. హి మహానుభావాన్, హి మహాన్ అన్నాడు. హి మహాన్ అంటే దానికి అర్థం చెప్తూ వ్యాఖ్యానం చేస్తున్నాడు. హి మహానుభావాన్ ఇది ఏకం వా పదం. హి అనే దాన్ని పృథక్గా మనం పఠించకుండా మహానుభావాన్ అనే శబ్దంతో జోడించి హి మహానుభావాన్ అని ఈ విధంగా ఏకపదంగా మీరు పఠించండి. అప్పుడు అర్థం ఏమైతుంది? హిమహానుభావాన్, హిమహానుభావాన్ అయితే హిమం, హిమం అంటే జాడ్యం, అంటే చలి. జాడ్యం అపహంతి ఇది హిమహ, చలిని పోగొట్టేవారు. హిమహ, హ అంటే హననం చేసేవారు, పోగొట్టేవారు. హిమమును పోగొట్టేవారు, చలిని పోగొట్టేవారు. ఎవరు? సూర్యుడు లేదా అగ్ని. అగ్ని లాంటి వాళ్ళయ్యా వీళ్ళు, సామాన్యులు కాదు అంటాడు. హిమహ ఆదిత్యో అగ్నిర్వా తస్య ఏవ అనుభావ అంటే సామర్థ్యం ఏషాం తాన్. హిమమును పోగొట్టేటువంటి సామర్థ్యము సూర్యునిలో, అగ్నిలో ఉంటుంది. అటువంటి మహానుభావులు, అనుభావులు అంటే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు భీష్మ ద్రోణాదులు. సూర్యునిలో ఏ విధంగా హిమమును నాశనం చేసే సామర్థ్యం ఉంటుందో, అగ్నిలో ఏ విధంగా హిమమును నాశనం చేసే సామర్థ్యం ఉంటుందో అటువంటి సామర్థ్యం గల వాళ్ళు ఈ భీష్ముడు, ద్రోణుడు. అందుకని తాను అటువంటి వారిని చంపుట యుక్తం కాదు. ఉంటే కించిత్ దోషాలు ఉంటే ఉండవచ్చు, కానీ అవి దోషాలుగా పరిగణించబడవు. వారికి భూషణమే, వారికి అది దోషం అనిపించుకోదు. తథాచ అతి తేజస్విత్వాత్ తేషాం అవలిప్తత్వాది దోషో నాస్తి ఏవ. వాళ్ళు అతి తేజస్ సంపన్నులు కాబట్టి, అగ్ని లాంటి వాళ్ళు, సూర్యుని లాంటి వారు కాబట్టి వారికి ఈ అవలిప్తాది దోషాలు ఏమో అంటవు. అంటే దర్పము, గర్వము, మరియు కార్యకార్య వివేకహీనత, వివేక రాహిత్యం, మరియు కుమార్గంలో ప్రవర్తించుట, ఉత్పతం అనేటువంటి దోషాలు వారికి అంటవు. అందుకని వారు పవిత్రాత్ములు, పూజ్యులు, వధ్యులు కాదు, వధించదగిన వారు కారు. అందువల్ల వారితో యుద్ధం చేయుట ఉచితం కాదు, వారిని యుద్ధంలో చంపుట ఉచితం కాదు అని అర్జునుడు అంటాడు. ఈ విధంగా చెప్తూ
ఒక ప్రమాణాన్ని కూడా ఇస్తాడు. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం నదోషాయ వహ్నేహ సర్వభుజో యథా. భాగవత ప్రమాణం ఇచ్చినాడు. 10వ స్కందము 33వ అధ్యాయము 30వ శ్లోకం. ధర్మ వ్యతిక్రమ దృష్ట ఈశ్వరాణాంచ సాహసం. ఈశ్వరులు అంటే సమర్థులైనటువంటి, ప్రతాపవంతులైనటువంటి, పవిత్రాత్ములైనటువంటి వారికి ధర్మ వ్యతిక్రమం అనేది దోషం కాదు. తేజస్సంపన్నులు ఉన్నారు వాళ్ళు. అందుకని నా దోషాయ, వారికి అది దోషముగా పరిగణించబడదు. ఏ విధంగా అంటే వహ్నేహే సర్వభుజో యత. ఏ విధంగా అగ్నిలో మనము మంచి పదార్థాలు చెడు పదార్థాలు ఏ వేసినా గాని అగ్నికి ఏ మాత్రము అంటదు, అగ్నికి ఏ విధం దోషము రాదు అని భాగవత ప్రమాణం ఇచ్చినాడు. ఇంకా దాన్ని దృష్టాంతాలు సహితంగా విచారం చేయాల్సింది ఉంటది. సమయం అతీతమైంది. మిగతా విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.